సూపర్ 6 చెప్పాం. మేలో తల్లికి వందనం అందరికీ ఎంతని చెప్పాం అంతమందికి ఇస్తాం. రైతు కోసం అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకు డబ్బులు ఇస్తాం. అదే మరి మత్స్యకారులు కూడా జీవన వృత్తి వాళ్ళకి పాపం ఆ సమయంలో వేటకు పోవడానికి వీలు లేదు, హాలిడే ఇస్తారు, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన 20,000 రూపాయలు చొప్పున ఇస్తాం. ఒక పక్క ఇబ్బందులున్నాయి, కుక్క తిప్పుకోలేని సమస్యలున్నాయి. కానీ ఆ రోజు మనం ఏది చెప్పామో అవి చేస్తూనే ఇవన్నీ చేయాలంటే మళ్ళా సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, మళ్ళీ ఆదాయాన్ని కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఆ డబ్బులు సంపద సృష్టించడానికి పెట్టాల్సిన అవసరం ఉంది. అదే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాం. నా ఆలోచన ఒకటే, మనం శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం. ఈరోజు చేసే పని భావితరాల భవిష్యత్తుని సృష్టిస్తుందని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ నా కళ ఒకటే, నా ఆలోచన ఒకటే, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా సహకరించండి. 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి.